రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఉదయం కాకినాడ పోర్టుకు వెళ్లిన ఆయన అక్రమ రవాణా చర్యలను పరిశీలించారు. సముద్రంలో దాదాపు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణాకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ అనే పనామా నౌకను ప్రత్యేక బోట్లో వెళ్లి పరిశీలించారు. నౌకలో ఉన్న 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్కడే పట్టుబడిందని దీనిపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. అధికారుల నిర్లక్ష్యం అసహనానికి దారితీస్తోందన్నారు. ఇంత భారీ అక్రమ బియ్యం రవాణా జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పోర్టు అధికారులను పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా బయటకు తరలిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు వస్తే గానీ మీరు స్పందించరా, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానని అన్నారు. పవన్ కళ్యాణ్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనబాడి కొండబాబు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ అంశం గురించి చర్చించకపోవడం, ప్రభుత్వానికి పకడ్బందీ సమాచారం అందించకపోవడం అసహనానికి గురి చేస్తోందని, ప్రజల రేషన్ బియ్యం ఇలా అక్రమంగా తరలిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించారు. కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ రేపొద్దున ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. Only rice. 62 companies, 65 companies, 65 exporters. 65 exporters. What are the names? Sir, Venkatesh Sortex, NK Grains, Kodandrama Oil and Raw Rice Mill, KPR, Sri Lakshmi, NK, Balaji Rice Industries, Lavan International, Sri Sai Teja, Aravindo Agro, Satyam Balaji, Sainath. Who is the owner of Aravindo Agro? I'll get that. Surya Sri Rice Mill, Sai Bhaskara Exim, Manasa Quality Enterprise, Sri Chitra, Manasa Quality Enterprise Limited. Who is the boss of that? XMLA brothers. Sri Chitra. వాళ్ళదే ఇది లోడ్ చేశారు వాళ్ళు. 50,000 లో వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000 లోని ఒక్కొక్కరు 1,000 tons 2,000 tons అలాగా 65 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఉంది టోటల్? మాన్సర్ సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్. Be careful. వాళ్ళది 1500 ఉంది. పీడియాట్రిక్ చేయొచ్చా? మనం పెట్టాం కదా. పీడియాట్రిక్ ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. కానీ ఒకసారి మన డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ బార్జ్ 2 కూడా ఎవరా ఓనర్స్? ఎవరు వాళ్ళ పేర్లు తీయండి. బార్జీ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ షణ్మోహన్ జీ under your guidance is like if you are ignorant about it. SP గారికి కూడా పంపించమని ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి.
ఏదైనా జరగచ్చు కదా. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? అంటే డూ యూ థింక్ ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే డూ థింక్ దిల్ కన్ఫైన్ ఇట్ ఓన్లీ ఫర్ రైస్? నో. కోస్టల్ పోలీస్ మనకి కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసులు వెళ్తారు సార్. ఫస్ట్ వెజల్ రాగానే ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసులు చెక్ చేస్తారు సార్. కస్టమ్స్ వెళ్తారు. కరెక్టే. టుమారో సమ్ మిస్హ్యాప్ హ్యాపెన్స్. మరి కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. బంచ్ ఆఫ్ ఐ డోంట్ నో, మీరు రెవెన్యూ వేస్తే అందరూ చెప్పండి. ఎనీ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ around that bridge. ఓకే, విల్ గో దేర్. రేపు ఏమొస్తాయి మనకి? బిజినెస్ అంటే స్మగ్లర్స్ ఎలో చేయడం కాదు కదా. అనేది చేసుకుంటూ అది విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది సిటీలో. 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు. అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్. అది వ్యక్తిగతంగా కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ మేము కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోలో ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం. అదే కదా మనకి కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. Write a letter to Home Ministry. Write a letter to PM office. How many key central installations ఉన్నాయి, ONGC లాంటివి ఉన్నాయి? It's open for all.